జగన్ను వీరప్పన్తో పోల్చిన బండి సంజయ్. వీరప్పన్ వారసుల చేతిలో ఇన్ని రోజులు టీటీడీ ఉండేది. ఎర్రచంద్రం పేరుతో దొంగదందాలు చేస్తూ వేల కోట్ల రూపాయల స్వామివారి సంపదను దోచుకుని చివరికి ప్రభుత్వానికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్లారు. వీళ్లను వదిలిపెట్టేది లేదు. గతంలో దీని మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు అంటూ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా, ఎన్నికల్లో ఖర్చు పెట్టాలన్నా, పార్టీలు నడవాలన్నా, చివరకు ప్రభుత్వాన్ని కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వచ్చినంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంత సిగ్గుచేటి కూడా కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గతంలో విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మా భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ విషయంలో చాలా సందర్భాల్లో ఫైట్ చేశారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంది కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తీసుకొస్తాం. తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం. ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతోని స్వామివారి సంపదను, జాతీయ సంపదను ఎవరైతే దోచుకున్నారో, అక్రమ దందా చేశారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు.